సో రీసెంట్గా కీర్తి సురేష్ బాలీవుడ్లోకి అడుగుపెట్టింది బేబీ జాన్ అనే సినిమా. సో ఆ సినిమా ఆఫర్ నాకు సమంత వల్లే వచ్చిందని చెప్పిన కొన్ని వ్యాఖ్యలు చాలా మంది కూడా వైరల్ అవుతున్నాయి. ఎస్, ఎందుకంటే తనేందంటే సమంత చేసిన క్యారెక్టర్ నేను చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. తను చేసిన క్యారెక్టర్ నాకు ఆఫర్ చేశారు, అది కూడా సమంతని చూసి ఓకే సమంత లాగా తిను కూడా ఆ లెవెల్లో యాక్టింగ్ చేయగలుగుతుంది అని చెప్పేసి కీర్తి సురేష్ తీసుకున్నాను. సో బేబీ జాన్ ఏంటి అంటే తేరి అనే మూవీ రీమేక్ చేసినప్పుడు అందులో విజయ్ తలపతి అదే విధంగా ఇటు సమంత వీళ్ళిద్దరూ ఆ సినిమాలో హీరో హీరోయిన్ గా నటిస్తూ ఉంటారు. అది ఎట్లా అంటే తెలుగులో మనకి పోలీసోడు లాగా రీమేక్ చేశారు ఆల్రెడీ. అందులో మనం చూస్తే సమంత క్యారెక్టర్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్ గా ఉంటుంది. అంటే అరే ఇంత బాగా కూడా యాక్టింగ్ చేయొచ్చా అనే విధంగా ఉంటుంది అనమాట. సో ఆ క్యారెక్టర్ కి చాలా ఎలివేషన్ ఉంటుంది. మరి వరుణ్ ధావన్ క్యారెక్టర్ చాలా తక్కువే ఉంటుంది సినిమాలో, నిజం చెప్పండి. ఆయన క్యారెక్టర్ ఎంత ఎలివేట్ చేయని ఆయనకు ఉంటుంది, కానీ మెయిన్ ప్లాట్ మాత్రం హీరోయిన్ ఉంటుంది. అప్పుడు తెలుగు వాళ్ళని తీసుకుంటేనే ఈ సినిమా హిట్ అవుతుంది. మరి ఎవరిని తీసుకుందాం? సమంతతో నేను ఆల్రెడీ ఒక రీసెంట్ గానే సెటాటిల్ హనీ బనీ చేశాను. మళ్ళీ సేమ్ కాంబినేషన్ లో జనాలు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు అని చెప్పేసి ఈ సినిమా కోసం మాత్రం కీర్తి సురేష్ ని అడగ్గా తాను మాత్రం ఓకే తప్పకుండా చేస్తానని చెప్పింది. ఇక రీసెంట్ టైమ్స్లో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తాను తమిళ్లో చేసిన సినిమాని నేను ఇక్కడ హిందీలో చేయడం నిజంగా నా అదృష్టం, సమంత వల్లే నాకు ఈ భాగ్యం దక్కింది అనేది నేను క్లియర్ గా చెప్పగలను. కొంతమంది ఏమో అసలు కీర్తి సురేష్ కి ఈ సినిమాలో బేబీ జాన్ సెట్ కాలేదు అంటే అందం పరంగా కావచ్చు, యాక్టింగ్ పరంగా వరుణ్ ధావన్ దగ్గర కూడా సెట్ కాలేదు అనే విధంగా కొంతమంది అయితే ఏమైపోయిందంటే బాలీవుడ్ లో నటనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు అనమాట. షీఈస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. బట్ ఇప్పుడు అక్కడ ఏంటంటే ఎక్స్పోజ్ చేసిన వాళ్ళకి ఎక్కువగా రెస్పెక్ట్ ఉంటుంది. అంతెందుకు శ్రద్ధా కపూర్ చాలా సినిమాస్ తీస్తుంది, బట్ ఆమె ఎక్స్పోజ్ చేసింది అనుకోండి ఆ సినిమా ఎక్కువ హిట్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు వాళ్ళకి కంటెంట్ ఎటువంటిది కావాలంటే కొంచెం కాంతారా సినిమా లాంటిది, లేకపోతే బాహుబలి సినిమా లాంటి వాళ్ళకి అటువంటి కంటెంట్ కావాలి, లేకపోతే రా అండ్ రస్టిగా పుష్ప 2 కంటెంట్ కావాలి. బికాస్ వాళ్ళకి ఫ్యామిలీ డ్రామా అలవాటు అయిపోయింది. మనకి స్టార్టింగ్ ఇండస్ట్రీ స్టార్టింగ్ నుంచి అదే కుచ్ కుచ్ హోతా హై అవన్నీ ఎట్లా అంటే రొటీన్ స్టోరీ అనమాట. హీరో దగ్గర పైసలు ఉండే లేకపోతే హీరోయిన్ దగ్గర పైసలు ఉండే వాళ్ళిద్దరు లవ్ లో పడతారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు గొడవలు పడతారు, ఇంకెక్కడక్కడ చచ్చిపోతారు. ఇవనేటివి అక్కడ బాగా కామన్ అయిపోయినాయి. సో ఇప్పుడు అండ్ వాళ్ళకి రీమేక్స్ చాలా అలవాటు అయిపోయినాయి. అండ్ 3 Idiots కూడా రీమేక్ అని బాలీవుడ్ లో చాలా లేట్ గా తెలిసింది. 3 Idiots వాళ్ళ ఓన్ సినిమా అనుకున్నాను, కానీ కాదు. అట్లా ఈ సినిమా కూడా రీమేక్ అని తెలిసినప్పుడు అరే ఎందుకు మీ దగ్గర ఓన్ కంటెంట్ ట్రై చేయండి కదా అని అక్కడ వాళ్ళకి ఫీలింగ్. ఇంకోటి తను ఫస్ట్ టైం ఏం చేయలేదు, మహేష్ బాబుతో చేసిన ఒక సినిమాలో కూడా తను కొంచెం ఎక్స్పోజింగ్ చేసింది, బట్ అది ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. బికాస్ కీర్తి సురేష్ మేము మహానటి లాగా చూసినా మీరు అంతే ఉండండి. సో ఇక్కడ ఛాన్సెస్ తక్కువడంతో తను అక్కడ చేసింది. వాళ్ళకి ఏంటంటే కొంచెం వల్గారిటీ అనిపించింది, అది అక్కడ వాళ్ళకి నచ్చలేదు. ఇట్లా ఇక్కడ నచ్చింది అక్కడ నచ్చకపోవచ్చు. అండ్ వాళ్ళకి ఏమో మరి కీర్తి సురేష్ మహానటి మూవీ కూడా అక్కడ చాలా మందికి నచ్చలేదు. ఐ డోంట్ నో వై, చాలా మంది నెగిటివ్ గా తీసుకున్నారు అప్పట్లో. సూపర్ డూపర్ హిట్ ఇక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది, తమిళంలో మంచి హిట్ అయింది, కానీ హిందీ వాళ్ళకి అంత అడాప్ట్ చేసుకోలేకపోయారు. సో కీర్తి సురేష్ కి మాత్రం అక్కడ కొంచెం డౌన్ ఫాల్ అనుకోవచ్చు. మరి ఇదే లాస్ట్ సినిమా కూడా అవ్వచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా యారియాన్ ఫస్ట్ మూవీ అక్కడ ఫస్ట్ తను అక్కడికి వెళ్ళి చేసింది, తర్వాత ఫస్ట్ ఇక్కడ సినిమా తెలుగు సినిమాలో కూడా చేసింది, కానీ ఫస్ట్ అక్కడ యారియాన్ చేసినప్పుడు దాని తర్వాత మళ్ళీ సినిమాస్ రాలేవు, తనకు చాలా తక్కువ సినిమాస్ వచ్చాయి. ఇప్పుడు తినకు కూడా మరి రాకపోవచ్చు, చూడాలి.